హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది స్టూడియో. నేను మీ హోస్ట్ హరిత. ఈరోజు మనతో పాటు మన లైఫ్ కోచ్ ఎంవిఎన్ కశ్యప్ గారు ఉన్నారు. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? టాప్ క్లాస్. ఇంట్రెస్టింగ్ సార్. అప్కమింగ్ ఈవెంట్స్ ఏమున్నాయి? అప్కమింగ్ 2 ప్రోగ్రామ్స్ అండి. అఫ్ కోర్స్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. నెక్స్ట్ 2 ప్రోగ్రామ్స్ గురించి నేను చెప్తాను. January 28th రిలేషన్షిప్ మాస్టరీ అనే ప్రోగ్రామ్ ఉంది. ఇట్స్ ప్యూర్లీ అబౌట్ రిలేషన్షిప్స్. అంటే ఎవరు అటెండ్ అవ్వచ్చు? కపుల్స్ అటెండ్ అవ్వచ్చు అండి. ఎక్స్క్లూజివ్లీ ఫర్ కపుల్స్ హూ ఆర్ ఇన్ ఎ రిలేషన్షిప్, మ్యారీడ్ ఆర్ హూ ఆర్ ఇన్ ఎ రిలేషన్షిప్. ఈ ప్రోగ్రామ్ కూడా ఒక టికెట్తో ఇద్దరు అటెండ్ అవ్వచ్చు, ఎందుకంటే ఇది వర్చువల్గా ఉండే ప్రోగ్రామ్. మన రిలేషన్షిప్ని బెటర్గా గ్రో చేసుకోవటం ఎలా అనే ప్రాపర్ సైంటిఫిక్ టెక్నిక్స్ నేర్పించే ప్రోగ్రామ్ January 28th రిలేషన్షిప్ మాస్టరీ. అండ్ March 17th ఇమోషనల్ మాస్టరీ అని ఇంకొక వర్చువల్ ప్రోగ్రామ్, అది కూడా ఆన్లైన్ ఉంటుంది. దట్ ఈస్ ప్యూర్లీ అబౌట్ హౌ టు మేనేజ్ అవర్ ఇమోషన్స్. మన ఇమోషన్స్ని మనం ఎలా మేనేజ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనే టాపిక్ మీద. దానికి లిమిటేషన్ లేదు, ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. రిలేషన్షిప్ మాస్టరీ అయితే ఎక్స్క్లూజివ్లీ ఫర్ కపుల్స్, ఇమోషనల్ మాస్టరీ అయితే ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. రెండు అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఒక స్పెషల్ ప్రైజ్ ఆఫర్ చేయడం జరుగుతుంది. సో రిలేషన్షిప్ మాస్టరీ అటెండ్ అవ్వాలన్నా, ఇమోషనల్ మాస్టరీ అటెండ్ అవ్వాలన్నా కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. ఇట్స్ అ ఫుల్ డే ప్రోగ్రామ్. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే సార్. ఎవరైనా డిప్రెషన్కి గురవచ్చు, ఒక ఆడ కానీ ఒక మగ కానీ ఎవరైనా. మళ్ళీ ఈ బిజీ లైఫ్లో పడిపోయి దేనికి డిప్రెస్ అవుతున్నాం, సరే దేనికైనా డిప్రెస్ అయినా కూడా అది ఎలా ఉంటుందంటే ఇట్స్ అ కన్స్టెంట్ ఫీలింగ్ సాడ్నెస్, ఫీలింగ్ లోన్లీ. దీనివల్ల పర్సనల్ యాక్టివిటీస్, ఎవ్రీడే చేసుకునే డైలీ రొటీన్ యాక్టివిటీస్ కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ డిప్రెషన్ వల్ల చాలా చిన్న చిన్న విషయాలలో కూడా లేజీగా ఫీల్ అవుతూ ఉంటారు. అసలు ఈ డిప్రెషన్ ఉంది అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. దే నో దట్ దే ఆర్ డిప్రెస్డ్. కాకపోతే ఒక చిన్న పాయింట్ అనేది రియలైజ్ అయితే తప్ప డిప్రెషన్ నుంచి బయటికి రాలేం. అలాంటప్పుడు లైక్ కశ్యప్ గారు మా ముందు ఉంటే బాగుంటుంది, కశ్యప్ గారు చెప్తే బాగుంటుంది అనుకుంటారు. డిప్రెషన్ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎలా బయటపడితే బాగుంటుంది చెప్పండి. వండర్ఫుల్. యా, డే బై డే, ఇయర్ బై ఇయర్ డిప్రెషన్, ఎస్పెషల్లీ ఈ క్లినికల్ డిప్రెషన్ అనేది పెరుగుతూ పోతుందండి. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే డిప్రెషన్కి మందులు పనికిరావు. నేను ఈ మాట అంటే సైకాలజిస్టులకి, సైకియాట్రిస్టులకి కోపం రావచ్చు. నేను ఒక ఫార్మసిస్ట్ అండి. నేను ఫార్మకాలజీలో మాస్టర్స్ చదువుకున్న వ్యక్తిని. ఒక మందు బాడీ మీద ఎలా పనిచేస్తుందో తెలిసిన వ్యక్తిగా చెప్తున్నా. డిప్రెషన్లోకి ఎందుకు వెళ్తున్నాం? మనం అనుకున్నది ఒకటి జరగల, ఏమండి, మన లైఫ్ అనుకున్నట్టు లేదు, ఒకటి కావాలనుకున్నది మన లైఫ్లో లేదు, లేదా ఒక ప్రాబ్లం వచ్చింది, దానికి మనం డిప్రెషన్లోకి వెళ్తున్నాం. రైట్? ఇప్పుడు నేను యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్ వేసుకోగానే అదేదో మంచి పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది, కొంచెం సేపు బాగుంటుంది, కానీ జరిగిన సంఘటన మళ్ళీ గుర్తురాగానే మళ్ళీ డిప్రెషన్లోకి పోతానా పోనా? నా గర్ల్ ఫ్రెండ్తో నాకు బ్రేకప్ అయింది, నాకెవరు లేరు. గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ అయింది, నేను డిప్రెస్ అయ్యా, యాంటీ డిప్రెషన్ మెడిసిన్స్ వేసుకున్నా, ఎమ్మటే చాలా ఫీలింగ్ వెరీ గుడ్. సడన్ గా నా గర్ల్ ఫ్రెండ్ గుర్తొచ్చింది, డిప్రెషన్ మన నెలకు వచ్చిందిగా. డిప్రెషన్ అనేది బాడీలో చేంజ్ వల్ల రావట్లేదండి. డిప్రెషన్ అనేది ఒక స్పెసిఫిక్ ఆలోచన విధానం వల్ల డిప్రెషన్ వస్తుంది. ఆలోచన విధానాన్ని మార్చే మందు లేదు. యాంటీ డిప్రెసెంట్ పిల్స్ వేసుకుంటే కొంచెం సేపు అవి మనం మంచిగా ఉన్నట్టుగా ఫీలింగ్ కలిగిస్తే గానీ థాట్ని ఎలా మారుస్తాయి అనేది నా ఫస్ట్ ప్రశ్న. డిప్రెషన్కి మందులు అక్కర్లేదు. అది ఎంత క్లినికల్ డిప్రెషన్ అయినా సరే మందు అక్కర్లేదు, గ్యారంటీడ్ అండి. కశ్యప్, నువ్వు అనవసరంగా క్లెయిమ్స్ చెయ్యట్లేదా? న్యూరో సైన్స్ చదువుకున్న వ్యక్తిగా నేను చెప్తున్నా. యువర్ గెటింగ్ ఇట్? మరి కశ్యప్, థాట్ ప్యాటర్న్ వల్ల డిప్రెషన్ వస్తుంది అంటున్నావు. ఏంటి ఆ థాట్ ప్యాటర్న్? నేను 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫస్ట్, ఒక ఆలోచన విధానం ఏంటంటే, దీనివల్ల యూజువల్గా డిప్రెషన్లోకి పోతారు. ఆలోచన విధానం ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆర్ పర్మనెంట్. అంటే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో ఒక ప్రాబ్లం వచ్చింది, అదేదైనా కానీ ఫినాన్షియల్, రిలేషనల్, ఇంకేమైనా, లూజింగ్ సమ్వన్, లూజింగ్ మనీ, లూజింగ్ బిజినెస్, ఏదైనా సరే వాళ్ళ మైండ్లో ఏం పడిపోతుందంటే ప్రాబ్లమ్స్ ఎప్పుడూ పర్మనెంట్గా ఉంటాయి.
ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడలేం. ఈ థాట్ ప్యాటర్న్ లో వాళ్ళ మైండ్ ఉంటుందండి. అందుకు వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తారు. ప్రాబ్లమ్స్ ఆర్ పర్మనెంట్. సెకండ్ ఏంటంటే, దీన్ని తెలుగులో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లా. ప్రాబ్లమ్స్ ఆర్ పర్వేజివ్ అంటే అర్థం ఏంటంటే, వాళ్ళ లైఫ్లో ఒక ఏరియాలో ప్రాబ్లం ఉంది, కానీ వాళ్ళ మైండ్ ఏం ఆలోచిస్తుందంటే లైఫ్ అంతా ప్రాబ్లమే. అర్థమవుతుందా? దానికి పర్వేజివ్ అన్న పదానికి తెలుగు ఎగ్జాక్ట్ పదం నాకు దొరకట్లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను మొన్న నా ప్రోగ్రామ్ అన్షేకబుల్లో కూడా నేను ఇదే ఎగ్జాంపుల్ ఇచ్చా. ఇప్పుడు నాకు చెయ్యి ఇరిగింది ఫర్ అన్ ఎగ్జాంపుల్గా, ప్రాబ్లం, రైట్? నా ప్రాబ్లమ్స్ ఆర్ పర్వేజివ్ అంటే అర్థం ఏంటంటే, నాకు చెయ్యి ఇరిగింది, ఇంకా నేనేం చేయలేను, అయిపోయింది, అయ్యో నా చెయ్యి పోయింది, నేనేం మొయ్యలేను, ఏం తీయలేను, రాయలేను, నా జీవితం సంక పోయింది, ఇరిగింది ఒక్క చెయ్యి మాత్రమే, అది కూడా పర్మనెంట్ కాదు, ఇది క్యూర్ అవుతుంది. ఇరిగింది ఒక చెయ్యి, కశ్యప్ చెయ్యే పోయినా పోయింది, చెయ్యి పోయింది, నాకు ఇంకో చెయ్యి ఉంది, 2 కాళ్ళు ఉన్నాయి, బాడీ ఇంకా చాలా బాగుంది. నేను ఓన్లీ బాడీ గురించి మాట్లాడట్లేదండి. లైఫ్లో ఒక ఏరియాలో ప్రాబ్లం వచ్చింది, ఫినాన్షియల్గా ప్రాబ్లం వచ్చింది, అట్లన్నంత మాత్రాన మిగతా ఏరియాస్ అన్ని ఇక బాలేవా? ఇక లైఫ్లో హ్యాపీనెస్ లేదండి మిగతా ఏరియాస్, వాటి మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు మనం? లైఫ్లో రిలేషనల్గా ఒక ప్రాబ్లం వచ్చింది, జీవితం అయిపోయిందా? మనకి ఒక ఏరియాకి లైఫ్లో ప్రాబ్లం వస్తే మిగతా అన్ని ఏరియాస్ ప్రాబ్లం ఉన్నట్టు మనం ఎందుకు ఆలోచిస్తున్నాం? దాన్ని పర్వేజివ్ థింకింగ్ అంటాం. ఇప్పుడు బాడీలో ఒక ఆర్గాన్ పాడైతే ఇంకొక ఆర్గాన్కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సిమిలర్లీ మన మైండ్లో కూడా ఇదే ఆలోచిస్తున్నాం. లైఫ్లో ఒక ఏరియాలో ప్రాబ్లం ఉంటే మరి మంచిగా ఉన్న వాటి మీద మనం ఎందుకు ఫోకస్ చేయాలి? కశ్యప్ మంచిగా ఉన్న వాటి మీద ఫోకస్ చేస్తే ప్రాబ్లం పోతుందా? డిప్రెషన్ పోతుంది. ఫస్ట్ డిప్రెషన్ ఎందుకు వచ్చింది? నా జీవితంలో ఏం లేదు, నా జీవితం అంతా పోయింది, అనుకున్నట్టు ఏం జరగట్లా. కాదండి, అనుకున్నట్టు 1, 2 జరగల. అది బాగా గమనించాలి. అనుకున్నట్టు జరగలే, నేను ఒప్పుకుంటున్నానండి, కాదనట్లా. ఒక పెద్ద లాస్ అయి ఉండొచ్చు, నేను కాదనట్లా. ఒక ఎంతో ఇంపార్టెంట్ వ్యక్తిని మీరు కోల్పోయి ఉండొచ్చు, కాదనట్లా. కొన్ని లక్షలు కోట్లు నష్టం వచ్చి ఉండొచ్చు, కాదనట్లా, నేను కాదనట్లా. లేదా ఒక భయంకరమైన వ్యాధి వచ్చి ఉండొచ్చు, నేను కాదనట్లా. అయితే ఇక్కడ 2 పర్మనెంట్ కాదు. ఏ ప్రాబ్లము పర్మనెంట్ కాదు, నంబర్ 1. నంబర్ 2, ఒక ఏరియాలోనే ప్రాబ్లం ఉంది. కశ్యప్ నాకు 10 ఏరియాస్ లో ప్రాబ్లం ఉంది, లైఫ్ లో ఆ 10 ఏరియాలు తప్ప ఇంకేం లేవా? అది డిప్రెషన్ అన్న మూడ్ చాలా డామినేటింగ్ గా ఫీల్ అవుతారు. అబ్సల్యూట్లీ, ఇట్స్ ఎ వెరీ డామినేటింగ్ ఎమోషన్. డామినేటింగ్ ఎమోషన్ కావడానికి రీజన్ ఏంటంటే 2 అండి. ఒకటి, ఇక జీవితం అంతా ఇంతే. 2, ఇది ఒక ఏరియాకైతే ఇంకొక ఏరియా. ఈ 2 థాట్ ప్యాటర్న్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో మై డియర్ ఫ్రెండ్స్, డిప్రెషన్ అనేది విదిన్ మినిట్స్లో బ్రేక్ చేసి బయటికి పంపించచ్చు. ఆ డిప్రెషన్ని హ్యాండిల్ చేయాలంటే ఇమోషన్స్ని ఎలా మేనేజ్ చేయాలో తెలవాలండి. అందుకని ఇమోషనల్ మాస్టరీ మార్చ్లో ఉంటుంది. మళ్ళీ దగ్గర జూలైలో మళ్ళీ బీ అన్షేకబుల్ అనే ప్రోగ్రామ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. చాలామంది అడిగారు. యూజువల్గా ఇయర్లీ ఒకసారే చేద్దాం అనుకున్నాం, బట్ ఇయర్లీ ట్వైస్ చేయడానికి మేము రెడీ అయ్యాం. ప్రాబబ్లీ బీ అన్షేకబుల్ జూలైలో జరిగినప్పుడు మీకు ఇంకా దాంట్లో డిప్రెషన్కి ఇంకా ప్రాపర్ డీప్గా దాంట్లో నేర్పించడం జరుగుతుంది. అసలు అక్కర్లేదండి, ఈ 2 ఆలోచనలు ఒకసారి మీరు ఆలోచిస్తే, నా ప్రాబ్లమ్స్ పర్మనెంటా? నంబర్ 1. నంబర్ 2, నాకు లైఫ్ అంతా ప్రాబ్లమ్సే ఉన్నాయా? లేవు కదా, కొన్ని ఏరియాస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానంత మాత్రాన లైఫ్ మొత్తం పోయినట్టు కాదు కదా. ఈ 2 ఒకసారి మీరు కూర్చొని అనలైజ్ చేస్తే మై డియర్ ఫ్రెండ్స్, కాశ్యప్తో మీకు అవసరం ఉండదు, ఏ మందు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. కశ్యప్ నువ్వు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు? కొన్ని వేల క్లినికల్లీ డిప్రెస్డ్ కేసెస్ నేను చూశాను కాబట్టి. నా దగ్గరికి ఎవరు ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఎవరు రారండి.
సూపర్ సినిమాలో నాగార్జున గారిది ఒక సినిమా ఉంది, సూపర్ సినిమా. ఆలీ దాంట్లో పెయింట్ వేస్తుంటారు, ఐ మీన్ పిక్చర్స్ పెయింటింగ్ చేస్తుంటారు కదా. సో ఒక దొంగ సోను సూద్ దాంట్లో దొంగ, ఆ పిక్చర్ గీయటానికి శివాజీ షిండే, ఐ మీన్ శివాజీ షిండే గారు పిలుస్తారు ఆయన పెయింటింగ్ వేయటానికి, బట్ ఆలీ వేయలేరు. సో బ్రహ్మానందం వస్తారు ఎంక్వైరీకి, వీడు ఆలీ నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా తెలుసుకోవడానికి. అప్పుడు బ్రహ్మానందం గారు ఒక డైలాగ్ అంటారు, నన్ను కలవాలంటే సగం జీవితం సంకనాకిపోయి క్రిటికల్ పొజిషన్లో ఉంటే తప్ప కలవలేరు. సిమిలర్లీ నా దగ్గరికి వచ్చే వాళ్ళు క్రిటికల్ సిచ్యువేషన్లో ఉండే వస్తారు. వాళ్ళు డిప్రెషన్లో ఉన్నామని ఫస్ట్ రియలైజ్ అయినప్పుడు నా దగ్గర రారు. ఈజీ వే ఏంటయ్యా అంటే ఒక మందు వేసుకోవటం, ఒక తాయిత్తు కట్టుకోవటం. కానీ నేనేమంటున్నా అంటే ఎన్ని చేసినా మన ఆలోచన విధానం మారకపోతే, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్లో దగ్గర 25 ఏళ్ళు డిప్రెషన్ మందులు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. 25 సంవత్సరాలు. సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. వాళ్ళు ఒక ప్రోగ్రామ్ అటెండ్ అవ్వటం వల్ల లేదా ఒక 1-on-1లో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు డిప్రెషన్ పోయి కొన్ని సంవత్సరాలు అయిందండి. ఎందుకంటే డిప్రెషన్ పోవాలంటే మారాల్సింది బాడీ కాదండి, మారాల్సింది ఆలోచన విధానం. ఆ 2 విధానాలు కూడా నేను మీకు చెప్పా. ఆ 2 విధానాలు ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో, మీరు ఒకసారి ఆలోచించండి. ప్రాబ్లమ్స్ ఆర్ పర్మనెంట్ అనే దాంట్లో పడి డిప్రెషన్లో ఉన్నారా, లేదా ప్రాబ్లమ్స్ ఆర్ పర్వేసివ్, ఒక ఏరియాకి ఎఫెక్ట్ అయితే అంతా అయిపోయింది అన్న దాంట్లో ఉన్నారా? మరి కశ్యప్ బయటపడటం ఎలా? దానికి మీ మైండ్కి ఉల్టా క్వశ్చన్ వేయండి. మీ మైండ్ మీకు ప్రాబ్లమ్స్ ఆర్ పర్మనెంట్ అని చెప్తోంది, ఏది చూపిమనండి. ఎంతమంది జీవితాల్లో ప్రాబ్లమ్స్ పర్మనెంట్గా లేకుండా టెంపరీ, మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చిపోయిన సిచ్యువేషన్స్ లేవా? పర్మనెంట్గా ఎప్పుడు జీవితకాలం ఉంటుందా? అసలు లైఫ్లో పర్మనెంట్గా ఉండేది ఒక్కటి చూపియండి, నాకు తెలియగలుగుతా. ద బిగ్గెస్ట్ డేంజరస్ పాండమిక్స్ ఇన్ ద వరల్డ్ 2, ప్లేగ్ అండ్ కరోనా. ఏవి పర్మనెంట్గా ఉన్నాయా? అవి వచ్చినప్పుడు మనకేమనిపించింది, వామ్మో ఇక అయిపోయింది. తర్వాత ఏమైంది? అసలు మీరు ఏదెతికినా, ఏ న్యాచురల్ కెలామిటీ, ఎంత పెద్ద డిసీజ్ అయినా, డిజార్డర్ అయినా, ఎంత పెద్ద రిసెషన్ అయినా, ఎంత పెద్ద ఫినాన్షియల్ క్రైసిస్ అయినా, లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా పర్మనెంట్ కాదు. పర్మనెంట్ కాదు. సీజన్స్ మారినట్లు లైఫ్ మారుతుంది. ఎండాకాలం ఎప్పుడూ ఉండదు, చలికాలం ఎప్పుడూ ఉండదు. పర్మనెంట్ కాదు. ఇంకొకటి, ఒకే ఏరియాలో దెబ్బ తగిలితే అన్ని ఏరియాల్లో దెబ్బలు తగిలినట్టు కాదు. దెబ్బలు తగలని ఏరియాలు మన లైఫ్లో చాలా ఉన్నాయి. వాటి మీద ఫోకస్ చేయటం మొదలు పెడితే ఈ దెబ్బ తగిలిన ఏరియాని ఎలా బాగు చేసుకోవాలో మీ మైండే మీకు చెప్తుందండి. సో ఈ 2 థాట్ ప్యాటర్న్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. డిప్రెషన్ అదో పెద్ద డిసీజ్ కాదు, అదో పెద్ద డిజార్డర్ కాదండి. డిప్రెషన్ అనేది ఒక స్టేట్ ఆఫ్ మైండ్ మాత్రమే. రైట్? ఆలోచన విధానం మారంగానే డిప్రెషన్ బోర్డర్ దాటి వెళ్ళిపోతుంది. సో చూసారు కదా, January 28th రిలేషన్షిప్ మాస్టరీ అండ్ March 17th ఎమోషనల్ మాస్టరీ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.